హాయ్ అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. నా ఛానల్‌లో వీడియోస్ మీరు ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. రీసెంట్‌గా మా చిన్నోడి ఫస్ట్ ఇయర్ బర్త్‌డే చేశాము. సో, దానికి ముందు ప్రిపరేషన్స్ ఎలా జరిగాయనేదే ఈ వీడియో అనమాట. ఒకవేళ బర్త్‌డే మీరు మిస్ అయ్యుండుంటే నేను లైవ్ వీడియో నా ఛానల్‌లోనే పోస్ట్ చేశాను. చూసేయండి. ఒకవేళ చూడకపోతే నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇప్పుడైనా వెళ్లి చూసేయండి. హ్యాపీ బర్త్డే కరెక్ట్‌గా బర్త్‌డేకి ముందు రోజు నైటే మేము రిటర్న్ గిఫ్ట్స్ అనేది ప్యాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మేము, మా బావగారు వాళ్ళు. సో, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసరికి మా చిన్నోడి బర్త్‌డే వచ్చేసింది. మేమందరం మిడ్‌నైట్ 12కి మా వాడిని విష్ చేసాము. విష్ చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ అయిపోయి పక్కన సర్దేసి మా బిగ్ డీలోకి ఎంటర్ అయిపోయాము. ఈ వీడియోలో మేము సెలబ్రేషన్ ముందు ప్రిపరేషన్ ఎట్లా చేసామనేది చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మేము ఇంకా ఏమేమి ప్రిపరేషన్స్ చేసాము అనేది ఈ వీడియోలో ఫర్దర్గా చూస్తారు. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్గా మన సౌత్ ఇండియన్ హిందూస్ కాబట్టి ట్రెడిషనలే ఫాలో అయ్యాము. మనకి ఈవినింగ్ పార్టీ ఉంది ఓకే, బట్ ట్రెడిషనల్ అయితే ఫస్ట్ కదా. సో ఫస్ట్ హారతితోనే మా బర్త్డేని స్టార్ట్ చేసాము. మా వాడి బర్త్డేని స్టార్ట్ చేసామన్నమాట. శ్రీలలిత వాడి ముందు బొట్టు పెట్టండి. బొట్టు పెట్టండి గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయక శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చక్కని తల్లికి హారతి రవ్వల తనుకుల కళల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత జరణ శాశ్వత మంగళ నాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఇంకో మొక్క అందుకోండి. ఒక పాటతో ఎప్పుడు ఎండ్ చేయకూడదు. చిన్న చిన్న మొక్కలు పాడండి. మొన్న అదే వీడియోలో వచ్చాయి. జయజనార్దన పాడండి. కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నందనందన కృష్ణ నీరదేక్షణ. మనకి కన్నందుకు శ్రీరామచంద్రమూర్తి కన్నందుకు కారణమైనందుకు చెప్తా ఏం మాట్లాడుతుంది. మరి అక్షంత ఏమైంది ఏం పర్లేదు కొంచెం సెలవు భయపడిపోతున్నామమ్మా. మీకు మీ ఆయనకి ఎక్కువ అంటారు తక్కువ అంటారు. చెప్తా పెళ్ళి వాయిన్ చేస్తా. ఎక్కడ మర్చిపోవాలయ్యా. నాకు మర్చిపోను నేను. ఏంటి అంత పూసారు పాపం వాడి చేతులకి.
అది కావాలి అన్న యాక్చువల్లీ. పాటలు పాడినప్పుడల్లా అలా చూస్తున్నాడు. ఏ కొండ కొండ ఎక్కు. ఏసీ ఎఫెక్ట్. పెద్ద మైక్ కదా. నేను వెలిగొన్నాయి పెద్దవాడు చిన్నట అక్క అక్క అవుతుంది. వాడికి కూడా వాడికి ఇచ్చాకే చెక్కు గడికి కారణం ఏంటందుకు నేను కావాలనే ముందు క్లిప్స్ అన్నీ ఇలా రాగా ఉంచేసాను. ఎందుకంటే మా ఫ్యామిలీ వీడియో గురించి కాదు, కానీ ఇన్ జనరల్గా ఇంతే సరదాగా జోకులు వేసుకుంటూ ఏ పండగనైనా ఏ ఫంక్షన్ అయినా ఇట్లానే సరదాగా ఉంటామన్నమాట. కావాలని కాసేపు మమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటారని ఇలాగే ఉంచేసాను అనమాట. సో అలా సరదాగా మా వాడికి హారతి ఇచ్చి నలుగు పెట్టి తలస్నానం చేయించేసాము. ఇక్కడ నేను బర్త్డే బాయ్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బర్త్డే రోజు వాళ్ళు ఈవినింగ్ అంతా యాక్టివ్గా ఉండాలి కాబట్టి క్రాంకీ అవ్వకుండా ఆల్మోస్ట్ డే అంతా చిన్న నాప్స్ బ్రేక్స్ చిన్న నాప్స్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. వీలైతే ముందు రోజు నుంచి వాళ్ళ స్లీప్ షెడ్యూల్ చేస్తే దానివల్ల వాళ్ళు నైట్ క్రాంకీ కాకుండా ఉంటారు. మా వాడైతే ఎంత గుడ్ బాయ్ అంటే ఆ రోజు పార్టీ రోజు మాకు చాలా అంటే సపోర్ట్ చేశాడు ఫొటోస్కి కానీ. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే వాడు సూట్ వేసుకుని అటు ఇటు దిగుతున్నాడు పరిగెడుతుంటే ఒక చిన్న ప్లేస్లో జస్ట్ అట్లా స్లిప్ అయి పడ్డాడనమాట. మీరు కావాలంటే లైవ్లో మీకు తెలుస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ చూసే ఉండుంటారు. సో ఆ చిన్న మిస్టేక్ వల్ల కొంచెం డల్ అయ్యాడే తప్ప లేదంటే మంచిగా యాక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే నేను వాడి స్లీప్ని వాడు అలా యాక్టివ్గా ఉండడానికి 1 డే బిఫోర్ నుంచి నేను ప్రిపేర్ చేస్తూ వచ్చానమాట. సో ఇలా మీరెవరైనా ప్లాన్ చేస్తుంటే ముందు నుంచి ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది, బేబీస్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను ఈ బర్త్డే ఈవెంట్ కన్నా ముందే మేము చాలా రకాల ప్లాన్స్ వేసి పెట్టుకున్నాము, అన్నీ ఇంప్లిమెంట్ చేశాను. కానీ నాలో ఎప్పుడు యాజ్ యూజువల్ మైనస్ ఏంటి, వీడియో క్లిప్స్ అనేది తీయను. అంటే ఎక్కడికైనా వెళ్తే ఫుల్ రష్ అవుట్ అయిపోయి పరిగెట్టడం, అప్పటికప్పుడు హడావిడిగా సెలెక్ట్ చేసుకోవడం, దానిలో నేను ఈ వీడియోస్ తీయాలనే అసలు థాటే లేకుండా పోయింది. యాక్చువల్గా ముందు నుంచి నేను ఇట్లా వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా క్లిప్స్ తీసుకోవాలి, దాన్ని యాడ్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్, నేను నా మెమరీ కోసం అనేది నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటా. బట్ అది అస్సలు అవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం జాబ్స్. సో వీకెండ్స్ మాత్రమే మాకు కుదిరేది. అందులో మేమందరం అంటే ఫ్యామిలీ అందరము షాపింగ్కి కాకుండా మా ఇద్దరికి కుదిరినప్పుడు మేము ఎవరికి కుదిరితే వాళ్ళు అలా షాపింగ్కి వెళ్ళాము. అండ్ మేము పార్టీలో మీరు చూసినట్టయితే మేము 2 టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇట్లా ఆబ్వియస్గా ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అండ్ ఫోటోషూట్స్ అంటే ఫోటోగ్రఫీ కూడా పెట్టుకున్నాం కాబట్టి 2 అవుట్ఫిట్స్తో ఫొటోస్ అయితే చాలా బాగుంటుందని ప్లాన్ చేసాము. 2 అవుట్ఫిట్స్ మ్యాచింగ్లో తీసుకోవాలనుకుని అంటే ప్లానింగ్ అంతా బాగుంది, ఇంప్లిమెంట్ చేసాం. బట్ వీడియోస్ మాత్రమే తీసుకోవడం కుదరలేదు. అవి కూడా ఉండుంటే వేరే వాళ్ళకి ఇట్లా హెల్ప్ అయ్యేదేమో అనుకుంటా. సో దాని గురించి ఇంకా డ్రెస్సింగ్కి క్లాతింగ్కి గురించి ఎట్లా తీసుకున్నాం సజెషన్ ఇంకా ఫర్దర్గా చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఆ వీడియో క్లిప్స్ మిస్ అయిందని మాత్రమే ఉంది. అండ్ మా చుట్టాలు హడావిడి అంతా మాకు అదే రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. చుట్టాలు వచ్చారు, సో వాళ్ళతో పాటు ఫంక్షన్కి హడావిడి అయిపోయింది. అందుకని చాలా వరకు క్లిప్పింగ్స్ కుదరలేదు. అందుకే నేను లైవ్ పెట్టించేసాను అనమాట. అంటే నేను అనుకున్నా లైక్ శ్రావ్య అంటే షన్ను ఇద్దరు వాళ్ళే, మేము కాకపోతే లైవ్ వీడియో తీసేది అంటే వీడియో షూట్ చేసేది వాళ్ళు కూడా ఆబ్వియస్గా బిజీగా ఉంటారు, వాళ్ళకి మాత్రం ఎంతని చెప్తామని ఇది లైవ్ పెట్టించేస్తే కనుక మనకి కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అట్లాగా స్టడీగా ఒక కెమెరా ఉంటుందని లైవ్ పెట్టించాను. అందుకే అది నాకు మెమరీగా నా ఛానల్లో సేవ్ అయిపోయిందనమాట. సో ఈ వీడియోస్ అన్నీ కూడా పాపం శ్రావ్యనే తీసింది. ఈ ఎండ్ వరకు ఈ వీడియోలో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వీడియో శ్రావ్యనే షూట్ చేసిందనమాట. సో దానికి నేను ఇది అట్లీస్ట్ మెమరీగా ఉంటుంది, నేను ఇది డబ్బింగ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. సో ఈవినింగ్ అయిన తర్వాత ఈవెంట్స్ వాళ్ళ డెకరేషన్ స్టార్ట్ చేశారు. మా బావగారు మధ్యలో ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళారనమాట. డెకరేషన్ అంతా మన థీమ్ ప్రకారం మనం చెప్పింది అన్నట్టు మొత్తం జరుగుతుందా లేదా చూడడానికి. సో డెకార్ అనేది ఆల్మోస్ట్ అంటే మేమేం పట్టించుకోవాలి, మొత్తం మా బావగారే అంటే ఆల్రెడీ ఈవెంట్స్ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి మేమేం చూడలేదు. మా చిన్నోడితో ఆబ్వియస్గా వెళ్ళడం కూడా కుదరలేదు మాకు. సో మా బావగారు వాళ్ళే చూసుకున్నారనమాట మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి, ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలా అన్నీ. మధ్యాహ్నం ఈవినింగ్ లంచ్ తర్వాత టీ టైంకి వెళ్ళి మొత్తం వెరిఫికేషన్ చేసుకుని వచ్చారు. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వడమే అనమాట.
ఇందులో ఈ కేక్ కన్వెన్షన్ అంటే ఈ డెకరేషన్ గురించి కానీ, ఈవెంట్స్ గురించి కానీ, హాల్ గురించి కానీ నేను ఆల్రెడీ వాళ్ళకి రివ్యూ వీడియోస్ చేశాను. వీలైతే అది నా ఇన్స్టాగ్రామ్లో చూస్తాను. ఒకవేళ మీరు విజయవాడలో ఉండే కనుక డెఫినెట్గా ఈ ఈవెంట్స్ వాళ్ళని ఈ హాల్ని అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగా కుదిరింది. మేము అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి నేను అది షేర్ చేస్తాను. నా పేజ్లో షేర్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా చిన్నోడి బర్త్డే కోసం మేము చాలా థీమ్స్ చూసాం, కానీ ఏది చూసినా అన్నీ బాగున్నాయి. బట్ ఫైనల్గా అయితే ఈ జంగిల్ థీమ్ ఫిక్స్ అయ్యాము. మేము చెప్పినట్టుగా చాలా బాగా వచ్చింది. అండ్ మేము ఏదైతే అనుకున్నామో మా బ్రెయిన్లో సో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ జంగిల్ థీమ్లో మధ్యలో మేము సెంటర్లో కృష్ణుడిని పెట్టించాము. ఎందుకంటే మా వాడి పేరులో కృష్ణ ఉంది కాబట్టి, శ్రీకృష్ణ మేధాంశ్ కాబట్టి కృష్ణుడిని పెట్టించాము. చుట్టూరు యానిమల్ థీమ్తో జంగిల్ థీమ్ పెట్టించామన్నమాట. ఒక పక్క హాల్ రెడీ అయిపోతుంది, ఇంకో పక్క మేము రెడీ అయిపోతున్నాము. సో నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మేకప్ వేయించుకుంటున్నాను, మేకప్ అండ్ హెయిర్. ఎందుకంటే ఈవెన్ నా పెళ్ళికి కూడా నేను ఏమీ వేయించుకోలేదు. సో ఇట్లా నాకు ఎందుకో ఇంత డెకరేషన్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేకప్ వేయించుకుంటే బాగుంటుంది అని అనిపించింది. యాక్చువల్గా నాకన్నా కూడా మా హస్బెండ్ అట్లా నేను ఏమైనా అనుకుంటే యా యూ క్యాన్, నువ్వు మంచిగా చేసుకో, బాగుంటుంది నీకు అని మా ఆయన మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట. సో అట్లాగా మేకప్ వాళ్ళని పిలిపించాను. అండ్ ఫైనల్ అవుట్ఫిట్ అయితే వీళ్ళు వేసిన మేకప్కి అదిరిపోయింది. ఆ థీమ్కి కానీ, ఆ ఫోటోగ్రఫీకి కానీ, ఆ లైటింగ్ కానీ మేకప్ వేయించుకున్నాక చాలా చేంజ్ వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఫొటోస్ చాలా బాగున్నాయి. వేయించుకోకుండా ఉంటే నార్మల్గా ఉండేదేమో. సో వీళ్ళది కూడా విజయవాడలోనే ఉంటారు వీళ్ళు కూడా. సో మీరు సరౌండింగ్లో విజయవాడ సరౌండింగ్లో ఉంటే మేకప్ వేస్తారు. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఇందులో ఏవి పెయిడ్ కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ కాదు. నేను మా ఫ్యామిలీ మేము మనీ పే చేసుకుని వీళ్ళందరి దగ్గర సర్వీస్ చూస్ చేసుకున్నాం. కాకపోతే ఇవన్నీ మేము అనుకున్నట్టు వచ్చింది కాబట్టి వీళ్ళని నేను ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి అని. వీళ్ళ వర్క్ వర్త్ ఇట్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో అలాగే నాకు హెయిర్ కూడా మేకప్ కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ మాకు 6:30కి 5కే స్టార్ట్ చేసేసారు. 5కి స్టార్ట్ చేస్తే నాకు మిడ్నైట్ 1కి ఇంటికి వచ్చే వరకు మేకప్ ఇంత కూడా చెక్కు చెదరలేదు, హెయిర్ చెక్కు చెదరలేదు, చాలా నీట్గా ఉంది, నో స్వెట్టింగ్. అండ్ దాన్ని మెల్ట్ అవ్వడం అంటే మేకప్ వేస్తే మెల్ట్ అయిపోయింది పోయింది అంటారు కదా, అట్లా ఏం అవ్వలేదు. వేసినట్టుంది, మధ్యలో టచ్అప్ కూడా ఇవ్వలేదన్నమాట. సో నాకైతే అంటే నేను ఫస్ట్ టైం వేయించుకున్నా, బట్ ఇంప్రెస్ అయిపోయా వీళ్ళ వర్క్కి. మేకప్ కానీ హెయిర్ కానీ చాలా బాగా చేశారు. ఇందులో నేను శ్రావ్య ఇద్దరం వేయించుకున్నాం అనమాట మేకప్ వీళ్ళ దగ్గర. ఇద్దరిది చాలా బాగుంది. ఫొటోస్ షేర్ చేస్తాను, మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఒక పక్క మేము రెడీ అయిపోతున్నాం మేకప్ వీళ్ళ దగ్గర, ఒక పక్క మా హస్బెండ్ రెడీ అయిపోయారు. మా అమ్మ మా చిన్నోడిని రెడీ చేసేసింది. ఇట్లాగా వాడికి అంటే అప్పుడే మంచి స్లీప్ అయింది, స్నానం చేసేసాడు, చక్కగా ఫుడ్ తినేసిన తర్వాత వాడు పార్టీకి అయితే రెడీ అయిపోయాడు. సూట్ వేసిన తర్వాత కొంచెం అన్కంఫర్టబుల్, అంటే వాళ్ళకి రెగ్యులర్గా నైట్ డ్రెస్సెస్ కానీ జుబ్బాలు కానీ వేస్తాం కాబట్టి అందులో కంఫర్ట్ ఉన్నట్టు సూట్లో ఉండదు. కొంచెం క్రాంకీ అయ్యాడు కానీ సూట్ వేసినప్పుడు, బట్ ఇట్స్ ఆల్ గుడ్, అంతా తర్వాత సెట్ అయింది. అండ్ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత హాల్కి వచ్చేసాము. ఈ తర్వాత నాకు వీడియో కంటిన్యూ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే శ్రావ్య కూడా పాప మాతో పాటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి కదా, దాన్ని మాత్రం నేను ఎంత ఇట్లా వెళ్ళి తీయమని చెప్తాను. సో ఇక్కడ వరకే ఉన్నాయి, అంటే ఇంకొంచెం ముందు వరకు ఉన్నాయి, అంటే మేము ఎంటర్ అయ్యే వరకే ఉన్నాయి. ఆ తర్వాత వీడియో క్లిప్పింగ్స్ లేవు. సో నేను మ్యాక్సిమం ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపించి ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఎండ్కి కూడా పర్ఫెక్ట్గా ఎండింగ్ పార్ట్ ఏం లేదు. మా చిన్నోడిని వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము మీరందరూ వచ్చి మా వాడిని బ్లెస్ చేసినందుకు, అండ్ ఈ పార్టీ ఇంత బాగా టర్న్అవుట్ అయినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా లక్ష్మక్కకి బావగారికి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు వెనక చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగిందని నేను మా హస్బెండ్ అనుకుంటున్నాము. అండ్ నేను చెప్పాలనుకున్న ప్రతి పాయింట్ ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అది కూడా కొంచెం ఎర్లీగానే చెప్పేస్తాను అనుకోండి, డబ్బింగ్. సో రెడీగానే ఉంది వీడియో, సో నెక్స్ట్ త్వరలోనే పోస్ట్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.